హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మల్లేష్ అఫీషియల్ 007 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. సో మనం గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు క్లాస్ 6 లోపల స్ట్రక్చరల్ ఇంగ్లీష్లో భాగంగా క్లాస్ 6 లోపల మనం ఈ డిడ్ అనే క్వశ్చన్ టేబుల్ మనం చూడడం అనేది జరుగుతుంది. అయితే మనం జనరల్గా పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు యాక్షన్స్ 3 టైప్స్ ఉంటాయి. పాస్ట్ యాక్షన్స్, ఫ్యూచర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్. సో ఇందులో గతంలో జరిగిపోయినటువంటి పనుల గురించి మనం తెలియడాన్ని పాస్ట్ యాక్షన్స్ అంటారు. ఈ పాస్ట్ యాక్షన్స్ జనరల్గా మనం ఏ వర్బ్ను ఉపయోగించి చెప్తామండి అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. జనరల్గా వర్బ్ లోపల మనకు 5 ఫామ్స్ ఉంటాయి. తెలుసు కదా 5 ఫామ్స్ ఏంది మనకు అవి V1, V2, V3, V4 అండ్ V5 అనే వర్బ్స్ ఉంటాయి. ఇందులోపల జనరల్గా మనం పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు V4 ఫామ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ అని అంటాం మనం. ఐ వెంట్ తర్వాత ఐ వెంట్ నెక్స్ట్ ఐ వాక్డ్ అంటాం. అంటే ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను, లేదా ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అంటాం, లేతే ఐ వాక్డ్ ఎస్టర్డే నిన్న నేను నడిచాను, లేదా ఐ వాక్డ్ ఎస్టర్డే ఇన్ గ్రౌండ్ నేను నిన్న గ్రౌండ్ లోపల నడిచాను. అంటే మనం పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు అంటే గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఫాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఐ వెంట్ టు మార్కెట్, ఐ వాక్డ్ ఇన్ గ్రౌండ్ ఎస్టర్డే, ఇట్లా ఈ విధంగా మనం చెప్తాం. అంటే గతంలో జరిగిపోయినటువంటి పనుల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించి పాస్ట్ యాక్షన్స్ గురించి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మరి ఈ డిడ్ను ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఈ డిడ్ను ఎప్పుడు ఉపయోగిస్తామంటే జనరల్గా డిడ్ను కూడా పాస్ట్ యాక్షన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే డిడ్ను కూడా వాడడం జరుగుతుంది. ఇది ఒక హెల్పింగ్ వర్బ్ డిడ్ అనేది. ఈ డిడ్ను వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ వెంట్ టు మార్కెట్ అన్నాం, ఐ వాక్డ్ ఇన్ గ్రౌండ్ అన్నాం. ఇక్కడ మనం నెగిటివ్ క్వశ్చన్స్ మనం అంటే నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామండి? ఐ నాట్ వెంట్ టు గ్రౌండ్ అనలేం కదా, ఐ నాట్ వాక్డ్ అనలే కదా. కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ మనం మాట్లాడేటప్పుడు కానీ, లేదంటే గతంలో జరిగినటువంటి పనుల విషయంలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ మనం జనరల్గా హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించడం జరుగుతుంది. అందులో మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం ఉపయోగిస్తామండి. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు క్లాస్ 6 లోపల మనం ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ టేబుల్ విత్ డిడ్లో భాగంగా మనం జనరల్గా పాస్ట్లో జరిగేటువంటి యాక్షన్స్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాస్. తర్వాత ఈ డిడ్ను మనం చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. మన సెంటెన్స్ ఫార్మేషన్ లోపల, వాక్య నిర్మాణం లోపల మనం విరివిగా ఉపయోగిస్తుంటాం. ఈ డిడ్ను ఉపయోగించి ఎన్నో క్వశ్చన్స్ అడుగుతాం. తర్వాత నెగిటివ్ సెంటెన్స్, తర్వాత పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, మనం ఎన్నో సెంటెన్స్ తయారు చేస్తూ మన నిత్య జీవితం లోపల వాటిని ఉపయోగిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ లోపల మనం ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం. అయితే ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే ఈ డిడ్ అనేది ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సరే, ఓకే. డిడ్ని నేను కూడా విరివిగా ఉపయోగిస్తానండి. చాలా విరివిగా నా వాక్యాల లోపల ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి డిడ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్. ఓకేనా? సో కాబట్టి మనం ఇక్కడ పాస్ట్ యాక్షన్స్ను 2 తీర్లా చెప్పవచ్చు. పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించి చెప్పచ్చు. ఓకేనా? ఐ వెంట్, ఐ వాక్డ్, లేదంటే డిడ్ను ఉపయోగించి కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ ఎలా చెప్తాం? ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అనే బదులు ఐ డిడ్ గో టు మార్కెట్ ఎస్టర్డే అనొచ్చు. ఐ వాక్డ్ ఇన్ ద గ్రౌండ్ అనే బదులు ఐ డిడ్ వాక్ ఇన్ ద గ్రౌండ్ అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మనకు డిడ్ను ఉపయోగించి తర్వాత పాస్ట్ యాక్షన్స్ను ఉపయోగించి కూడా మనం పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించి కూడా పాస్ట్ యాక్షన్స్ మనం చెప్పవచ్చు. అయితే ఈ డిడ్ను ఉపయోగించడం వల్ల మనకు లాభం ఏంటంటే జనరల్గా నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడం లోపల, అదేవిధంగా క్వశ్చన్స్ అడగడం లోపల, గతంలో జరిగినటువంటి పనులకు క్వశ్చన్స్ అడగడం లోపల డిడ్ను మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో డిడ్ను మనం ఏ విధంగా ఉపయోగిస్తాం ఒకసారి మనం చూడండి. ఇక్కడ డిడ్ను ఉపయోగించి మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు, మనం క్వశ్చన్ టేబుల్ తయారు చేసినప్పుడు మనకు వరుసగా ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ WH వర్డ్స్ వస్తాయి. 9 WH వర్డ్స్ ఉంటాయని మనకు. ఈ 9 WH వర్డ్స్ వస్తాయి. తర్వాత డిడ్ వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ వస్తుంది. తర్వాత వర్బ్ను V1 లోపల ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాం? డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఉన్నటువంటి సెంటెన్స్లో కంపల్సరీ మనం V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్నే ఉపయోగించాలి. ఇది చాలా కీ పాయింట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ లోపల. ఓకేనా?
కాబట్టి ఈ విధంగా మనం ఇది మనకు వస్తుంది. చూడండి ఏమొస్తుంది, డబ్ల్యూహెచ్ వర్డ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ వచ్చింది, తర్వాత V1 వచ్చింది. అంటే ఈ విధంగా ఇగో డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ తర్వాత V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే ఇది మనకు జనరల్గా మనం ఉపయోగించేటువంటి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ప్రపంచం లోపల ఏ క్వశ్చన్ అయినా కానీ, అంటే ఏ ప్రశ్ననైనా కానీ మనం 9 పదాలను ఉపయోగించే అడుగుతాం. ఈ 9 పదాలు అంటే చాలా ఇంపార్టెంట్. అవే పదాలు అనేది మనకి ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం జనరల్గా చూడండి, ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటే మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ క్వశ్చన్ అయినా, ఏ ప్రశ్న అయినా మనం వేయవచ్చు. అవేంది 9 రకాలుగా ఉంటాయి. అవి మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఏంది అవి? వాట్, వెన్, వేర్, వై, విచ్, హూస్, హూమ్, హౌ, హూ. చూడండి ఇక్కడ ఇవి మనకి ఏంటంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్. వాటి యొక్క మీనింగ్ చెప్తాను చూడండి. వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, విచ్ అంటే ఏది, హూజ్ అంటే ఎవరి యొక్క, హూమ్ ఎవరితో, హౌ ఎలా, హూ అంటే ఎవరు. ఇవి ఎట్లా వస్తాయి సార్, ఎట్లా నేర్చుకోవాలంటే ఏం లేదు. వాట్, వెన్, వేర్, వై, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ అని ఇట్లా నేర్చుకున్న తర్వాత వాటి యొక్క మీనింగ్స్ నేర్చుకోవాలి. మొత్తం ఏంటంటే బట్టి కొట్టేసేయాలి, వచ్చేస్తాయి. ఓకేనా. సో కాబట్టి మనం డబ్ల్యూహెచ్ 9 గుర్తుంచుకోవడం పెద్ద కష్టం కాదు, చాలా ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత డిడ్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మీకు తెలిసే. ఇక్కడ మనం ఉపయోగించే హెల్పింగ్ వర్బ్ ఏంది, డిడ్. మరి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటంటే ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. ఈ ఐ అంటే ఏంది, నేను లేదా నాకు, వి అంటే మనము లేదా మేము, యు అంటే నీవు లేక మీరు, దే అంటే వారు, ఈ అంటే అతను, సి అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. అంటే ఇక్కడ ఈ విధంగా మనం ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్ అంటే ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కూడా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా, ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్, ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్, ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ మనకు V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ అంటే ఏంది, మనం చెప్పాం వర్బ్ లోపల మొత్తం 5 ఫార్మ్స్ ఉంటాయండి. V1, V2, V3, V4, V5. ఇందులో V1 మాత్రమే ఉపయోగించాలి, ఎందుకంటే ఇక్కడ ఈ వాక్య నిర్మాణం లోపల డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది మనకు వచ్చింది. సో ఇప్పుడు మనం గమ్మత్తుగా ఈ డిడ్ను ఉపయోగించి ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడగచ్చు, ఎన్ని రకాలుగా మనం క్వశ్చన్స్ అడగచ్చు, ఈరోజు మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఈ క్లాస్ ఉన్నదంటే మీరు డిడ్ను ఉపయోగించి విపరీతమైన క్వశ్చన్స్ అడగొచ్చు అండి. గింతేనా అంటారు మీరు. ఆ విధంగా మనం ఎంతో పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ అడగచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాట్ తీసుకుందాం. ఓకే, వాట్ తీసుకొని ఎలా చెప్తాం మనం. ఇప్పుడు వాట్ ఉంది, వెన్, వేరు అంటే ఒక్కొక్క డబ్ల్యూహెచ్ వర్డ్స్ని తీసుకొని మనం ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకొని తర్వాత ఇక్కడ V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను చేంజ్ చేస్తూ ఒకసారి కమ్, ఒకసారి గో, ఒకసారి ప్లే, ఒకసారి రైట్, ఒకసారి వాక్, బై. సో ఈ విధంగా మనం డిఫరెంట్ సెంటెన్స్ మనం ఫామ్ చేయొచ్చు డిడ్ను ఉపయోగిస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఎదుటి వాళ్ళని అడుగుతాం కాబట్టి ఎక్కువ మనం యు అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఎట్లా, వెన్ డిడ్ యు, వెన్ డిడ్ యు ప్లే, నువ్వు ఎప్పుడు ఆడావు. చూడండి, వెన్ డిడ్ యు గో, నువ్వు ఎప్పుడు వెళ్ళావు. వెన్ డిడ్ యు కమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు. అంటే ఈ విధంగా ఎన్ని రకాల మనం సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం చూడండి. విపరీతమైన సెంటెన్స్ మనం ఈజీగా ఫామ్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్, వెన్ యూజ్ చేసుకుంటూ మనం ఒకసారి వాట్, వెన్, వేరు వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తూ యు అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ తోటి మనం ఒకసారి ఇవి V1 ఉపయోగిస్తూ క్వశ్చన్స్ ఎలా మనం అడుగుతారో ఒకసారి చూడండి. ఇది క్లారిటీగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది చాలా పర్ఫెక్ట్ మనం మాట్లాడేటువంటి ప్రాసెస్ విధానం అన్నట్టు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డిడ్ దే బై అంటే వారు ఏమి కొన్నారు. నెక్స్ట్ వెన్ డిడ్ దే బై, వాళ్ళు ఎప్పుడు కొన్నారు. వేర్ డిడ్ దే బై, వాళ్ళు ఎక్కడ కొన్నారు. తర్వాత వై డిడ్ దే బై, వాళ్ళు ఎందుకు కొన్నారు. తర్వాత నెక్స్ట్ ఇన్ విచ్ షాప్, ఇక్కడ మనకు విచ్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇటు ఇన్నును ఉపయోగించాలి, అదేవిధంగా మనకి ఇక్కడ షాప్ అనే ఒక నౌన్ను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇన్ విచ్ షాప్ డిడ్ దే బై, వాళ్ళు ఏ షాప్లో కొన్నారు.
అంటే చూడండి, అంటే ఈ విధానం ద్వారా మనం ఎన్ని సెంటెన్స్ మనం అడుగుతున్నాం, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. ఇదే ప్రాసెస్లో మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊజ్, ఓకేనా, ఊజ్, ఇక్కడ మనం యూజ్ కాడ కూడా ఒక నౌన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊజ్ బుక్, డిడ్ యూ బై, ఎవరి బుక్ నీవు కొన్నావు. లేదా ఊజ్ డిడ్, ఓకే, ఊజ్, ఓకే, వర్డ్స్, ఊజ్ వర్డ్స్, డిడ్ యూ లిజన్, ఇంకొక హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాం మనం అక్కడ. ఇంకొక ఏంది V1 ఫామ్ తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ ఊజ్ డిడ్, ఓకేనా, యూ లిజన్, ఎవరి వర్డ్స్ నువ్వు వింటావు, ఎవరి మాట నువ్వు వింటావు. నెక్స్ట్ విత్ హూమ్ డిడ్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్తావు. తర్వాత హౌ డిడ్ యూ గో, ఎలా వెళ్తావు. నెక్స్ట్ హూ, ఈ హూ అని వచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా ఏంటంటే మనకు సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే SES ఫామ్ ను యూజ్ చేయాల్సి ఉంటుంది. హూ గోస్, హూ గోస్, ఇక్కడ ఒక కాడ మాత్రం హూ వచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్ గా SES ఫామ్ ను మనం వాడాలి. హూ గోస్ అంటే ఎవరు వెళ్తారు. అంటే ఈ విధంగా చూడండి ఎన్ని సెంటెన్స్ మనం ఫామ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా వెన్ ఉపయోగించి చూడండి. వెన్ డిడ్ వ్యూ కమ్, మనం ఎప్పుడు వచ్చాము. వేర్ డిడ్ వ్యూ గో, మనం ఎప్పుడు వెళ్ళాము. వై డిడ్ వ్యూ ప్లే, మనం ఎప్పుడు ఆడాము. ఇన్ విచ్ గ్రౌండ్ డిడ్ వ్యూ ప్లే, మనం ఏ గ్రౌండ్ లో ఆడాము. తర్వాత విత్ హూస్ డిడ్ వ్యూ ప్లే, మనము ఎవరితో ఆడాము. నెక్స్ట్ హౌ డిడ్ వ్యూ ప్లే, మనం ఎలా ఆడాము. లేదా హౌ డిడ్ దే ప్లే, వాళ్ళు ఎలా ఆడారు. అంటే చూడండి ఎన్ని సెంటెన్స్ వస్తున్నాయి ఒకసారి చూడండి. ఇదే ప్రాసెస్ అండి. మనం మెయిన్గా WH వర్డ్స్ను యూజ్ చేస్తూ నెంబర్ ఆఫ్గా మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉండొచ్చు. ఇంతే ఇంగ్లీష్లో ఏం లేదు. ఇంగ్లీష్ మనం భయపడినంత ఇంగ్లీష్లో ఏమి ఉండదు. అర్థమైందా. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇలా అంత ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అది మనం డైరెక్ట్గా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంగ్లీష్లో ఏముందండి, ఇంగ్లీష్ మనం ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ డిడ్ని ఉపయోగించి. తర్వాత మనం ఒకవేళ మనం నెగిటివ్ క్వశ్చన్ అడగాలనుకోండి. నెగిటివ్ అంటే నెగిటివ్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాం. నెగిటివ్ క్వశ్చన్ అడగాలంటే ఏం లేదు, ఇక్కడ డిడ్ ఉంది కానీ ఈ డిడ్ పక్క పొంటి నాట్ను ఉపయోగించాలి. ఏమవుతుంది, డిడ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డిడెంట్ అవుతుంది. ఏమవుతుంది, డిడెంట్ అవుతుంది. డిడ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డిడెంట్ అవుతుంది. కాబట్టి వెన్ డిడ్ నాట్, ఇగో వెన్ డిడెంట్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు. వేర్ డిడెంట్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. వై డిడెంట్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళలేదు. అంటే చూడండి ఏ విధంగా మనం ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చు. చూడండి ఇంకా విత్ హూస్ డిడెంట్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్ళలేదు. ఓకేనా. నెక్స్ట్ విత్ హూమ్ డిడెంట్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్ళలేదు. అంటే ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడుగుతుండొచ్చు. అంటే ఇటు పాజిటివ్ సెంటెన్స్ను అంటే నాట్ ఉపయోగించకుండా పాజిటివ్ క్వశ్చన్స్ అడగచ్చు. నాట్ను ఉపయోగిస్తూ కూడా మనం ఏంటంటే నెగిటివ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అంటే డిడ్ను ఉపయోగిస్తూ ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా డిడ్ అయినా, డస్ అయినా, డూ అయినా, తర్వాత విల్, షెల్ అయినా మనం ఉపయోగిస్తూ మనము డూ డస్ తోటి అయితే అబిచువల్ యాక్షన్స్ను, డిడ్ తోటి అయితే పాస్ట్ యాక్షన్స్ను, అదేవిధంగా షెల్, విల్ అయితే ఫ్యూచర్ యాక్షన్స్ను మనం ఈజీగా మనం మాట్లాడవచ్చు, సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు, మాట్లాడచ్చు, ఈజీగా మనం క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా. కాబట్టి మనం ఈరోజు మాత్రం డిడ్ను ఉపయోగిస్తూ పాస్ట్ యాక్షన్స్ను మనం ఎలా చెప్పొచ్చు, పాస్ట్ యాక్షన్లో ఎలా క్వశ్చన్స్ అడగచ్చు, తర్వాత నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయొచ్చు అనేది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఇంకా అడగాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో వెన్ డిడ్ సి వాక్, ఆమె ఎప్పుడు నడిచింది, అతను ఎప్పుడు నడిచాడు. వేర్ డిడ్ హీ వాక్, అతను ఎక్కడ నడిచాడు. వై డిడ్ హీ వాక్, అతను ఎందుకు నడిచాడు. డాక్టర్ చెప్తారు ఇప్పుడే నడవద్దండి, కాలు దెబ్బలంటే ఇప్పుడు నడవద్దండి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఒకవేళ మళ్ళీ మనం డాక్టర్ దగ్గర కొత్త ఏమంటారు, ఇగో వై డిడ్ హీ వాక్, అతను ఎందుకు నడిచాడు, నేను అద్దన్నాం కదా అనే విధంగా మనం అడుగుతాం. నెక్స్ట్ విత్ హూమ్ డిడ్ హీ వాక్, అతను ఎవరితో కలిసి నడిచాడు. తర్వాత హౌ డిడ్ హీ, నెక్స్ట్
లిజన్ అతను ఎలా విన్నాడు. అంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడగచ్చండి డిడ్ని ఉపయోగిస్తూ. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మీకు ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత అందరికీ దీన్ని షేర్ చేస్తూ లైక్ చేయండి. ఓకేనా? ఇంకేమైనా మీకు దీంట్లో డౌట్ ఉన్నప్పుడు మనకు కింద మీరు మెసేజ్ పెట్టినట్టయితే ఖచ్చితంగా దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంగ్లీష్లో ఏం లేదండి, ఇంతే ఈజీగా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఈ రోజులో మనం ఏంటంటే ఈరోజు ఏం నేర్చుకున్నాం మనం క్వశ్చన్ టేబుల్ విత్ డిడ్ నేర్చుకోవడం జరిగింది క్లాస్ యొక్క 6 లోపల. నెక్స్ట్ క్లాస్ 7 అప్కమింగ్ క్లాస్ లోపల షెల్ విల్ ఉపయోగిస్తూ ఫ్యూచర్ యాక్షన్స్ మనం ఎలా చెప్పొచ్చు, ఫ్యూచర్ యాక్షన్స్లో క్వశ్చన్స్ కూడా ఎలా అడగచ్చు అనేది మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.